జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా, అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? అబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, అబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవరు సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర ముందు అనౌన్స్ చేసినట్టు ఇందాకెవరో చెప్పారు, ఎప్పుడు 27 జులైలో పాదయాత్ర చేస్తాడా? దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంటు? మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, ఇప్పుడు యాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన్రేగాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం, ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? ఎవరికి ఉంది చిత్తశుద్ధి? మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం? మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం, గ్రామాల కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాలలో మళ్ళీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం. ప్రజలే గమనించాలి. ఇది యూపీఏ ప్రభుత్వం తెచ్చిన యాక్ట్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో బండ్లపల్లి అనే గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది లాంచ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎంతో వైభవంగా లాంచ్ అయిన ఈ యాక్టు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫేజ్ 1లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదలుపెట్టిన యాక్ట్. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఆ విషయాలన్నీ ఇటీవల కొప్పులరాజు గారు కూడా అప్పటి ఆ డిపార్ట్మెంట్కు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారైనా ఎంతో వివరించి చెప్పడం జరిగింది.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉపాధి హామీ పథకం ఎంత వైభవంగా జరిగింది అంటే ఈ పథకం ఒక రోల్ మోడల్ అయ్యింది. మిగతా ఫేజ్ 2లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా లాంచ్ చేయటానికి విధి విధానాలు తయారు చేయటంలో ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు గొప్ప పాత్ర వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకాన్ని అమలు చేశారు అంటే పథకం మొదలైన కొన్ని నెలలకే ఉపాధి హామీ కూలీలు మాకు మధ్యవర్తులు వద్దు, మాకు వేతనాలు ఇవ్వడం మా చేతికి నేరుగా ఇవ్వండి, మధ్యలో చేతులు మారుతుంటే కమిషన్లకు కట్ అవుతున్నాయి అని కూలీలు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారికి వేతనాలు ఆ కూలీలకు ఆ రోజుల్లో 60 లక్షల మంది డైరెక్ట్గా వాళ్ళకే వాళ్ళ అకౌంట్లకే పడేటట్టుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ రోజుల్లో ఉపాధి హామీ కూలీలకి 365 రోజులు ఏ రోజైనా సరే పని కల్పించే ఈ పథకంలో సీజన్ అగ్రికల్చర్ సీజన్లో ఉన్న ఆ 60 రోజులు 90 రోజులు మినహాయింపు కలిగించాలని చాలా ఒత్తిడి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ 60 రోజులు బయటికి పంపిస్తే సరిపోతుంది కదా, తర్వాత తలిపేసేయండి అమ్మా. ఆ రోజుల్లో ఈ అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఉండాలి అని పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇలా మినహాయింపు లేకపోతే కూలీలకు ఇచ్చే కూలీ డబ్బులు మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు మాట, లేదు కూలీలకి ఇంకొక ఆప్షన్ ఉంది అంటే కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉన్నట్టు ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పనులు ఉన్నాయి అంటే కూలీలకు ఒక భరోసా ఉంటుంది, మాకు ఈ పని కాకపోతే ఆ పని చేసుకోవచ్చు అన్న భరోసా ఉంటుంది. అంటే వ్యవసాయదారులందరూ లేదు మాకు